కొంతమంది అమరావతిని వేశ్యల రాజధానిగా సూచిస్తారు. మరికొందరు అది చేపల పెంపకానికి మాత్రమే ఉపయోగపడుతుందని నమ్ముతారు. అయితే అమరావతి ఎందుకు వివాదాస్పద అంశంగా మారింది? ఇది ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజల మదిలో మెదులుతున్న ప్రాథమిక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందని పలువురు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం వెనుక విస్తృత చర్చ లేదా లెక్కలు కనిపిస్తున్నాయి. అమరావతిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీని అభివృద్ధికి తానే సూత్రధారి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుతో ఇదంతా ముడిపడి ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందని, కానీ అక్కడ అలాంటి లోయ లేదని ఇప్పుడు వాదిస్తున్నారు. అమరావతిలో ఆక్వా వ్యాలీ మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అమరావతిలో చేప పిల్లలను తీసుకొచ్చి పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చని కేతిరెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో ఏం చేసినా అభివృద్ధి జరగలేదన్నారు. మత్స్యకారులకే భవిష్యత్తు ఉందన్న కేతిరెడ్డి ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. కీలక ప్రాజెక్టులను 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ల కోసం క్వార్టర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి వీటిని పూర్తి చేయాలని సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా మంత్రుల క్వార్టర్స్ మరియు న్యాయమూర్తుల బంగ్లాల అభివృద్ధి కూడా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రాయపూడిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, వివిధ శాఖల కార్యదర్శుల కోసం 115 బంగ్లాల పునర్నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన అన్ని ప్రభుత్వ భవనాలను పూర్తి చేయడమే లక్ష్యం. అదనంగా రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి సరఫరా నెట్వర్క్లు, యుటిలిటీ డక్ట్లు, ఫుట్పాత్లు మరియు సైకిల్ ట్రాక్ల వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సిఆర్డీఏ టెండర్లను ఖరారు చేసింది. దాదాపు 38,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా అధికార యంత్రాంగం ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలో ఇప్పటికే 72 సంస్థలకు భూమి కేటాయించగా వీటిలో చాలా సంస్థలు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ హయాంలో నిలిచిపోయిన అమరావతి ప్రాజెక్టులు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊపందుకున్నాయి. 3 ఏళ్లలోగా రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలని, నిర్మాణ సంస్థలకు గడువు విధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని అభివృద్ధి పనులను మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని ప్రాంత వాసుల్లో ఆగ్రహం తెప్పించాయి. నిజానికి వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి 3 రాజధానుల సమస్య. చాలామంది ప్రజలు ఒకే రాజధానితో ఒకే రాష్ట్రానికి మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పనులను వేగంగా చేసింది. ఈ చర్చలో రాజధాని అంశం కేంద్ర బిందువుగా మారడంతో రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.